ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీలో వాలంటీర్ల జీతం 18,000 అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, రీసెంట్గానే వాలంటీర్లకు అయితే కనుక ఏపీ ప్రభుత్వం జీతం అయితే పెంచింది. అంటే చాలా వరకు కూడా వార్తలు అయితే వచ్చాయి, 10,000 రూపాయలు అయితే కనుక జీతం పెంచుతారు అని చెప్పేసి చాలామంది అయితే ఊహాగానాలు చేశారు. కానీ 750 రూపాయలు అయితే కనుక పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న 5,000కి 750 రూపాయలు కలిపి 5,750 రూపాయలు అయితే కనుక ఇస్తామని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు వాలంటీర్లు అయితే కనుక ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ సమ్మెకైతే దిగుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా వాలంటీర్లు ఎవరు హాజరవటం లేదు. వివరాలు చూసుకున్నట్లయితే 18,000 జీతం ఇవ్వాలని చెప్పి వాలంటీర్ల డిమాండ్. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాలంటీర్లు నిరసన తెలియజేస్తున్నారు. విధులకు గైర్హాజరవుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,65,000 మంది వాలంటీర్లు అయితే కనుక విధులు నిర్వహిస్తున్నారు. రీసెంట్గా పెంచిన 750 రూపాయలు అయితే కనుక ఎవరికి నచ్చలేదని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇక 10,000 రూపాయల దాకా చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్తో అయితే చాలామంది ఉన్నారు. అప్పటిదాకా కూడా వార్తలు కూడా అలాగే వినబడ్డాయి. సో ఇప్పుడు టోటల్గా జీతం ఒకసారి 18,000 ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. చాలామంది నిరసన తెలియజేస్తూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఏపీ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది.